మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట నియోజకవర్గం మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజబాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా నారాయణ ఇది 6 మనం చూసిన ఏ పెట్టింది నారాయణరావు లాస్ట్ చూసారు. చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ హోమ్ ఫ్యాక్టరీ. అతను ఎవరు? అతను హోమ్ ఫ్యాక్టరీ ఏంటి? హోమ్ ఫ్యాక్టరీ శివరత్నం నారాయణ కూడా బాగానే ఉన్నాడు. మీరేం ఆధారపడక్కర్లేదు. దేవుడమ్మా మనిషి ధైర్యంగా ఉన్నాడమ్మా. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. ఏం కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. మీరేం ఆధారపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అధైర్యపడి మీరు ఏడ్చేవాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన ఒక 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను. నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. మీరేమదే అందరికీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీరు చెప్పిన కూడా తెలిసే కదా మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు. అప్సెట్ నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్ వచ్చింది. ఇప్పుడంతా బాగున్నాడు. చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. మీరేం అదే నేను అన్ని మానిటర్ చేస్తున్నా. నిన్నటి నేను చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్నీ చేసి తిరిగి పంపిస్తున్నారు. గంట సార్ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ అక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అక్కడ తెలుసు కదా, బుద్ధిలో ఉన్నారు. దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా చేద్దాం. ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు సరేమ్మా? ఓకే, అందరికీ నేను అవన్నీ కూడా అరేంజ్ చేయమంటాను. మీరు వచ్చి చూడడానికి కానీ ఉండడానికి అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కదా నువ్వు వెళ్ళకూడదు. ఏటీసీ ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? ఇది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా